ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. చిత్తూరు జిల్లాలో నిత్యం ఏదైతే ఏనుగుల సంచారం అన్నది ఇటీవల ఎక్కువైందని చెప్పాలి. మనం గతంలో చూడొచ్చు, అటు కుప్పం సైడ్ కానీ, తర్వాత చిత్తూరు, అదే రకంగా ఇవాళ ఉదయం ఏదైతే నారావారిపల్లి సమీపంలో ఏనుగులు సంచరించడం, ఆ ఏనుగులు వచ్చిన తరుణంలో ఏదైతే ఆ రైతులంతా కూడా ఏదైతే టీడీపీ చెందినటువంటి రాకేష్ అనే వ్యక్తి ఉప సర్పంచ్, ఏదైతే కందులవారిపల్లి పంచాయతీ ఉప సర్పంచ్, ఆయన రావడం ఆ యొక్క పంటనంతా నాశనం చేస్తుందనేసి ఆయన ఒక 5-6 మంది కలిసి వాటిని తరివేందుకు ప్రయత్నించేదాని భాగంలో ఉదయం ఏదైతే ఆ ఏనుగులు వచ్చిన సందర్భంలో వీళ్ళంతా టార్చ్ లైట్ వేసుకుని 4-5 మంది రావడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్న ఈ యొక్క సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. మనం చూస్తున్నట్టు సైడ్ నుంచే ఈ యొక్క ఏనుగుల గుంపు ఒకసారిగా రావడం జరిగింది. అయితే ఏదైతే రాకేష్ తన స్నేహితులంతా కూడా కలిసి ఒక 5-6 మంది రావడం జరిగింది. వీళ్ళంతా కూడా వచ్చి ఏదైతే ఈ ఏనుగులు వచ్చి ఈ పంటనంతా కూడా నాశనం చేస్తే, తొక్కేస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు ఏదైతే జనరల్గా ఏనుగులు వస్తే సౌండ్ చేస్తూ శబ్దాలు చేస్తే అవి పారిపోతాయి అన్నది రైతులు నిత్యం చేసేటువంటి కార్యక్రమం. అయితే వీరు కూడా అదే భాగంగా అటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఏదైతే రాకేష్ అనే వ్యక్తిని మాత్రం ఈ యొక్క ఏనుగు అతి దారుణంగా తొక్కి చంపినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. ఏదైతే మనం చూస్తున్నాం, ఆయన ఎక్కడైతే సంఘటన వద్ద ఆ యొక్క ఒక ఏనుగు అతని మీద దాడి చేసిందో ఆ సంఘటన వద్ద మనం చూస్తున్నాం. ఆ యొక్క షూలు కావచ్చు, అతని ప్యాంటు షర్ట్ అంతా కూడా ఇక్కడ అతి దారుణంగా ఆ యొక్క ఏనుగు అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూడొచ్చు, ఇటు పక్కనే వీళ్ళంతా మిగతా వారంతా కూడా ఏదైతే ఈ యొక్క మామిడి చెట్ల మీద వాళ్ళంతా దాక్కోవడం జరిగింది. అయితే రాకేష్ మాత్రం ఏదైతే అతని చేతిలో టార్చ్ లైట్ ఉన్న సందర్భంలో ఆ తరిమేటువంటి ప్రయత్నంలో టార్చ్ లైట్ వేసి ఇక్కడ ఏనుగు ఉందా, వెళ్ళిపోయిందా అనేది చూసే క్రమంలో ఆ టార్చ్ లైట్ను గుర్తించి ఆ యొక్క ఏనుగు వచ్చి రాకేష్ మీద దాడి చేసినట్టుగా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మామిడి చెట్టు వద్ద ఈ యొక్క సంఘటన చోటు చేసుకుని, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఈ కట్టలాగుంది. ఇది అటువైపు వెళ్ళడానికి ఏనుగులు కావచ్చు, అటు రాకేష్ కావచ్చు పరిగెత్తడానికో లేకపోతే తల దాచుకునే విధంగా అయితే ఈ యొక్క మబ్బులో కనపడినటువంటి పరిస్థితి. అదే రకంగా మెట్టగా ఏదైతే ఈ యొక్క గడ్డ ఉన్నటువంటి పరిస్థితి. సో అటు పోలేక అతను ఏదైతే ఈ యొక్క మామిడి చెట్టు వద్ద నిలబడడం, ఆ యొక్క ఏనుగు ఆ టార్చ్ లైట్ ద్వారా వచ్చి అతన్ని గుర్తించి అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు ఉన్నారు, లోకల్ వారు వారు ఒకసారి రాకేష్ ఎలాంటి వ్యక్తి, ఏం పరిస్థితి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాకేష్, ఈ పట్ల మీరు ఎలా చూస్తున్నారు? రాకేష్ అనే వ్యక్తి, మేము అతనితో 10 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం. మేమందరం కూడా కలిసి పార్టీ కోసం కానీ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ అక్రమము దౌర్జన్యం అని చెప్పేసి ఆ రోజు కానీ, మొన్న ఎమ్మెల్యేగా నారాయణ గారు గెలవడానికి బాగా కష్టపడిన వ్యక్తి కూడా రాకేష్ అని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏమిరంటే, మన గ్రామస్తులను కూడా ఇప్పుడు విచారిస్తే ఎట్లా జరిగింది అనేసి కూడా అడిగితే కూడా ఫస్ట్ మన రాకేష్ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ నుండి 5 ఏనుగులు రావడము, అక్కడ అందరూ ఊరు జనాలంతా వెళ్ళి అక్కడ తరమడం, అవి ఇక్కడ ఏట్లో దాటి ఈ పక్క రోడ్డు దాటేసి కూడా అనుకోవడము. దాని తర్వాత లేదు ఇంకా తోపులోనే ఉండాది ఏనుగు అని చెప్పేసి గ్రామస్తులంతా కూడా ఇళ్ళకి వెళ్ళిపోతే ఒక 5 మంది మాత్రము ఇక్కడికి వచ్చి మన రాకేష్ వాళ్ళది ఇక్కడ కై ఉంది, ఆ కై కాడికి వచ్చి అక్కడ ఏనుగు తొక్కేస్తుందాం ఒకసారి చూసుకువద్దామని రావడం, ఇక్కడ ఒక ఏనుగు ఇక్కడ ఉండిపోవడము. ఫస్ట్ తులసి అనే వ్యక్తిని ఏనుగు అటాక్ చేస్తే అటాక్ చేసిందని తెలిసి టక్కని టార్చ్ లైట్ వేయడం ఏనుగుకి, ఆ ఏనుగు వెంటనే రాకేష్ని పట్టుకొని కొట్టి అక్కడే ఒకే దెబ్బకు కూడా చనిపోవడం కూడా జరిగిందని కూడా మనకు తులసి అనే వ్యక్తి చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అతను చెట్లో నుండి ఫోను టార్చ్ లైట్ అన్ని ఆపేసి కిందకి వేసేసి చెట్టు ఎక్కేశాడు. ఇతను రాకేష్ ఎప్పుడైతే లైట్ వేయడమో ఆ లైట్ వేసేయడం వెంటనే రాకేష్ని కొట్టి చంపేసింది. ఇదంతా కూడా మాకు పార్టీకి చాలా తీరని లోటని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా తలుచుకుంటా కూడా ఇవన్నీ కూడా మేము రాకేష్ లేనిది అనేది తలుచుకుంటా కూడా చాలా బాధాకరంగా కూడా ఉంది. ఇది ఖచ్చితంగా కందులవారి పంచాయతీకి మేము అతను లేని లోటు ఖచ్చితంగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. చాలా మంచి వ్యక్తి, పార్టీలో అందరితో అన్న, తమ్ముడు, అక్క అనేసి కూడా అందరితో బాగా ఉండే వ్యక్తి, నాన్న ఎమ్మెల్యే అవ్వడానికి బాగా కష్టపడిన వ్యక్తి కూడా అని కూడా మేము తెలియపరుస్తున్నాం. మనం చూడవచ్చు, ఏదైతే ఇదంతా కూడా ఈ ఆర్టీ చెట్లు కావచ్చు, ఇదంతా కూడా తొక్కేస్తున్నటువంటి పరిస్థితి. మీరు మీ తెలిసిన సమాచారం ఏంటి? అంటే రాకేష్ ఏ రకంగా ఆ యొక్క పరిస్థితులు పరిగెత్తడము, లేకపోతే ఏ రకంగా చేసి ఉండొచ్చు, ఏ రకంగా మీకు తెలియజేస్తారు గ్రామస్తులు కావచ్చు వారు? గ్రామస్తులు మేము అడిగితే ఏం చెప్పారంటే, మామూలుగా మేమంతా ఊరంతా వచ్చి మామూలుగా ఇది 2 నెలల నుంచి జరుగుతున్నాయి అంటున్నారు. కాకపోతే 2 నెలల నుంచి జరుగుతుంటా పోతున్నాయి, ఈసారి పంట నష్టం ఎక్కువ అవుతుంది అనేసి ఇక్కడ రైతులంతా చెప్పారు. కాబట్టి ఒకసారి ఊరంతా వచ్చి చూశారు. ఒక 5 మంది వచ్చి తోపులో వచ్చి వెళ్ళిపోయినాయో లేదో ఒకసారి చూద్దామనేసి రాకేష్ అనే వ్యక్తి వాళ్ళ
ఒక బృందం ఒక 5 మంది వచ్చి చూశారు. చూసిన వెంటనే ఆ ఏనుగు ఉండాదనేసి గుర్తించలేకపోయినారు వీళ్ళు. అంతలోకి ఏనుగు దగ్గరికి వెళ్ళే వరకు వాళ్ళకి తెలియట్లేదు. టక్కని దగ్గరికి వచ్చే కొద్దికి ఒకేసారి దాడి చేయడం, వేరే అతని మీద తులసి అనే అతని మీద దాడి చేయడం. వెంటనే రాకేష్ ఏనుగు వచ్చింది అని అరిచి టార్చ్ లైట్ వేసే కొద్దికి టార్చ్ లైట్ వేసాడనేసి రాకేష్ మీద ఒకేసారి దాడి చేసింది. ఎన్ని ఎంత ఎత్తు ఏనుగు హైట్ వరకు ఉంటాయంటే ఎన్ని ఏనుగులు వచ్చినాయి? ఎన్నెలు ఒక గుంపుగా వస్తున్నాయి, చిన్నవి ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, కొన్ని ఒక 10, 13, 15 అట్లా ఉంటాయి అనేసి స్థానికంగా ఇక్కడ సమాచారం ఇస్తున్నారు. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీకి రాకేష్ లేనిది లోటు అనేది అయితే ఖచ్చితంగా అనేది ఉంటుందని మేము భావిస్తున్నాం. మనం చూస్తున్నాం వీరంతా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఏదైతే రాకేష్ నిత్యం వీళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండేటువంటి వాడు, నిత్యం కూడా పార్టీ కోసం కష్టపడేటువంటి మంచి వ్యక్తి. అతను ఇలాగా చనిపోవడం మేమంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఏదైతే ఈ యొక్క ఏనుగుల దాడి అన్నది మాత్రం నిజంగా చాలా కంటతడి పెట్టిస్తుంది. అయితే కేవలం పంటలు నాశనం అవుతున్న తరుణంలోనే రైతులు ఇలాంటి సంఘటన అనేక ఈ చిత్తూరు జిల్లాలో ఎదురవుతున్నటువంటి పరిస్థితిగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఏదైతే రెవెన్యూ అధికారులు కావచ్చు, అటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాకి సంబంధించి రెంచ్ ఏర్పాటు చేసే విధంగా అయితే తగిన చర్యలు చేపట్టాలనేసి అని కూడా గ్రామస్తులు కానీ అభిమానులు కానీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే పంటలకు ఏదైతే సీజన్ వైజ్గా ప్రతి ఏడాది కూడా ఈ విధంగా ఒక్కసారిగా ఏనుగుల మంద రావడం అనేది కొంత ఏదైతే ఇవాళ ఒక మనిషి మీదనే దాడి జరిగింది. గతంలో అయితే అనేక సందర్భాల్లో రైతులు అనేక మంది ప్రాణాలు కూడా చిత్తూరు జిల్లా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏనుగులు నివారించేందుకు ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఖచ్చితంగా చర్యలు అయితే చేపట్టాలనేసి అని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో రాజేష్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడిగా కూడా మనం భావించాలి. ఎందుకంటే నారావారిపల్లికి చంద్రబాబు ఎప్పుడు వచ్చినా కూడా రాకేష్ అక్కడ కనబడతాడు. అదే రకంగా ఫ్యామిలీతో మంచి అటాచ్మెంట్ ఉన్నటువంటి మంచి నాయకుడిగా కూడా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, నారావారిపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.